ఒక తల్లి తన బిడ్డ కోసం చీకటి రాత్రులలో 100 అడుగుల ఎత్తుగోడ దిగి వచ్చింది. అవును, ఇది చరిత్రలో నిజంగా జరిగిన కథ. మహారాష్ట్రలోని రాయగఢ్ కోట ఉండేది. అది ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజధాని. కోటపైనే రాజు కుటుంబం, సైనికులు, ప్రజలు నివసించేవారు. ప్రతిరోజు కోట బయట గ్రామాల నుండి అమ్మాయిలు వ్యాపారం చేసుకునేవారు లోపలికి వస్తూ వెళ్లేవారు. అందులో ఒకరు హిరాకని, పాలమ్మే అమ్మాయి. ప్రతిరోజు కోటకు పాలమ్మడానికి వచ్చేది. అలాగా ఒకరోజు ఆలస్యం అయిపోయింది. ఆమె పాలు అమ్మి బయటికి వెళ్లే లోపు కోట గేట్లు మూసేశారు. శివాజీ మహారాజ్ కోటలో ఒక కఠినమైన నియమం ఉంది. సూర్యాస్తమం తర్వాత ఎవరిని లోపలికి గాని బయటకు గాని అనుమతించకూడదని. కానీ ఆమె చిన్న బిడ్డ మాత్రం కోట కింద గ్రామంలో ఒంటరిగా ఆకలితో ఎదురు చూస్తుంది. తల్లి మనసు ఆ బాధని తట్టుకోలేకపోయింది. ఆ రాత్రి చంద్రకాంతిలో కోట వెనుక వైపు నుంచి కిందకి రావాలని నిర్ణయించుకుంది. అక్కడి నుండి 100 అడుగుల ఎత్తులో నుంచి దిగడం అంటే ప్రాణాలతో ఆడుకోవడమే. కానీ ఆమె ఆలోచించిందంతా ఒకటే, తన బిడ్డ ఆకలితో ఉందని. రాళ్లు గుచ్చుకున్నా, చేతులు గాయపడ్డా, ముఖమంతా రక్తంతో ఉన్న ఆమె చివరికి తన బిడ్డను చేరుకుంది. తరువాతి రోజు ఉదయం ఆమెను గాయాలతో చూసిన సైనికులు ఆశ్చర్యపోయారు. ఈ విషయం శివాజీ మహారాజ్ చెవిన పడింది. మహారాజ్ ఆమె ధైర్యాన్ని చూసి గౌరవించారు. తల్లి ప్రేమకు సాక్ష్యంగా ఆమె దిగిన ప్రదేశంలో ఒక బురుజు నిర్మించాలని ఆదేశించారు. ఆ గోడ నేటికి ఆమె పేరుతో హిరాకని బురుజుగా ప్రసిద్ధిగా ఉంది. తల్లి ప్రేమ ఎంత శక్తివంతమో చూపించిన ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.